ఆకాశం క్రింద భూమికి పైన సమస్త మానవాళిని సృష్టికర్త అయిన దేవుడే కలుగు చేశాడు. ఆకాశంలో కనపడేవి కానీ, ఆకాశ మహాకాశాల్లో కనపడేవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, కంటికి కనపడేవి కానీ, కనపడనివి కానీ, ప్రతిదీ దేవుని సృష్టమే. దేవుడు సృష్టించిన సృష్టిలో అసమర్థమైనవి, ఇన్ఎఫిషియన్సీతో ఉన్నవి, చేతగాని వాటిని దేవుడు దేన్ని సృష్టించలేదు. ఎప్పుడు ప్రభు పిల్లలుగా మనం ఎవరిని కూడా ఒరే చేతగానోడా, నువ్వు అసమర్థుడు రా అని అనొద్దు. ఎందుకో చెప్పమంటారా? ప్రతి మనిషిని దేవుడు కలుగు చేశాడు. కలుగు చేసిన దేవుడు సమర్థుడా అసమర్థుడా? ఆయన సమర్థుడైన దేవుడు కనుక ప్రతి మనిషి లోపట ఏదో ఒక సామర్థ్యాన్ని దేవుడు ఉంచాడు. దేవుని సృష్టిలో అసమర్థుడు కానీ, చేతగానోడు కానీ, అచేతన స్థితిలో ఉన్న ఏ వ్యక్తిని దేవుడు సృష్టించలేదు. నా చిన్నతనంలో అనుకుంటూ ఉండేవాడిని, వానపాములను చూసి, తమ్ముడు ఒకసారి వానపాములను చూసి, ఈ వానపాములు దేవుడు ఎందుకు సృష్టించాడురా? చూడు, హుషారుగా నడవలేవు, అవి నడుస్తాయా? పాలకొల్లో నడిచినాయమ్మా, నడుస్తాయా? ఎంత పొడుగుండి ఎంత భారంగా కదులుతాయో. ఒక అడుగు దూరం వెళ్ళటానికి దానికి అర్ధగంట పట్టిద్ది. అది పామ వానపామ నాయనా, అనకొండలాగా ఉంది. నీకు దొరక అదే దొరికినట్టుంది. అది సరే, వానపామును చూసి అనుకునేవాడిని, దేవుడు దీన్ని ఎందుకు సృష్టించాడని. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, చాలామంది రైతులు వానపాములను తీసుకుని వెళ్ళి పొలాల్లో వేసుకుంటున్నారట. ఎందుకో తెలుసా? వానపాములు ఏ పంట పొలంలో ఉంటాయో ఆ పంట పొలం సమృద్ధిగా పండుతుందట. ఒక అక్క బాపట్ల నుంచి వస్తూ ఉంటే, పైన తోట ఉంది, మన మిద్దె మీద తోట ఉంది. ఆ బాపట్ల నుంచి వచ్చే అక్క ఫోన్లో చెప్తుంది అక్క వాళ్ళకి, అక్క బాపట్ల నుంచి వానపాములు తీసుకొస్తున్నాను అక్క అంది. నేను విని, వానపాములు తీసుకురావటం ఏంటిరా అని అంటే చెప్తున్నారు, వానపాములు వేస్తేనట ఆ వానపాము లోపటున్న భూమిని తోడి పైకి తీసుకొచ్చి పంట చక్కగా పండేటట్టుగా చేస్తుందట. నేనంట, వానపామును కూడా దేవుడు వ్యర్థంగా సృష్టించలేదు. వానపామునే వ్యర్థంగా సృష్టించని దేవుడు తన పోలికలో సృజించబడిన నిన్ను వ్యర్థంగా దేవుడు ఎలా సృజించగలుగుతాడు? నీ లోపట ఏదో తెలియని కృప దేవుడు దాచిపెట్టించాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఓ మాట, మీకు సీతాఫలపు చెట్టు అంటే ఇష్టమా, వేప చెట్టు అంటే ఇష్టమా? మామిడి చెట్టు అంటే ఇష్టమా, వేప చెట్టు అంటే ఇష్టమా? రవి, మీ నూజివీడంతా మామిడి చెట్లేగా. మామిడి చెట్టు అంటే ఇష్టమా, సీతాఫలపు చెట్టు అంటే ఇష్టమా, వేప చెట్టు అంటే ఇష్టమా? ఒకవేళ రాత్రిపూట కల్లో వేప చెట్టు వచ్చి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అందనుకోండి, పడకల మీద నుంచి తుల్లిపడిలేసి ప్రైజ్ లార్డ్ వేప చెట్టు అని అంటారా? రాక నిద్రలో ఈ వేప చెట్టు తూ దరిద్రం చుట్టుకుంది అని అనుకుంటారా? నేను అనుకునేవాడిని, మరి వేప చెట్టుని ఎందుకు దేవుడు సృష్టించాడు రా అని. కొంచెం చదువుకోవటం ప్రారంభించిన తర్వాత విచిత్రం తెలుసా? వేప చెట్టు పేటెంట్ కోసం, దాని హక్కుల కోసం, ఇది మా జాతీయ చెట్టు, మా దేశానికి చెందిందని చెప్పుకోవటం కోసం అమెరికా దేశస్తులు మన భారతదేశం కొట్లాడుకుంటున్నారు. నో డౌట్ అది మన భారతదేశానికి చెందిందే. అమెరికా వాళ్ళు వేప చెట్టు మాదంటే మాది అంటున్నారు. ఎందుకో తెలుసా? ఏ చెట్టులో లేని ఔషధ గుణాలు వేప చెట్టులో దేవుడు ఉంచాడట. అందుకని చిన్నప్పుడు పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో చెప్పాలి, ఆహా మసిబొగ్గుతున్నా, అది కూడా ఉందనుకోండి, వేప పొల్లతో తవ్వుకునేవాళ్ళం. నేనంట, వేప చెట్టును కూడా దేవుడు ఒట్టిగా పుట్టించలేదు. దాని లోపల కూడా కొన్ని ప్రతిభా పాఠవాలు దేవుడు ఉంచాడు. నేనంట,
వేప చెట్టునే వ్యర్థంగా పుట్టించని దేవుడు ఆయన పోలికలో ఆయన సారూప్యంలో సృజించబడిన నిన్ను వ్యర్థంగా పుట్టించాడు అనుకుంటున్నావా? నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. ప్రత్యేకమైన ప్రణాళిక ఉండటం మాత్రమే కాదు, ఆ ప్రత్యేకమైన ప్రణాళిక నెరవేర్చబడటానికి ఓ తెలియని ప్రతిభా పాటవాలు నీ లోపల దేవుడు దాచుంచాడు. ఆమేన్. ప్రతి వ్యక్తి లోపట ఏదో ఒక తలాంతు, కొందరికి పాడే తలాంత్ అయితే, మరికొందరికి ఆరాధించే తలాంత్ అయితే, మరికొందరికి పరిచర్య చేసే తలాంత్ అయితే, మరికొందరికి ప్రార్థించే తలాంత్ అయితే, ఇంకొందరికి ఉపవసించే తలాంత్ అయితే, మరికొందరికి పరిశుద్ధంగా బ్రతికే తలాంత్ అయితే, ఒక్కొక్క బిడ్డలో ఒక్కో ప్రత్యేకమైన కృపను, ఒక్కో ప్రత్యేకమైన తలాంతును దేవుడు ఉంచాడు. అయితే ఒక మాట చెప్పమంటారా? నీ లోపట దాచిపెట్టబడిన ఆ ప్రతిభ బయటికి రావాలంటే ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి వాడై ఉండాలి. ఎందుకో చెప్పమంటారా? గత ఆదివారం గోధుమ పిండి గురించి విన్నాం. గోధుమలను బాగా దంచినప్పుడు అది ఏమైపోద్ది? పిండి అయిపోద్ది. ఆ పిండిని అని ఊదేమనుకోండి, ఏమైపోద్ది? అది చల్లా చెదురైపోద్ది. అది చల్లా చెదురు కాకుండా అది ఒక ముద్దలాగా మారాలంటే దానిలో ఏం పోయాలి? నీళ్ళన్నా పోయాలి. చెప్పాలి. నీళ్ళన్నా పోయాలి, నూనె అన్నా పోయాలి. విచిత్రం చూడండి, నీళ్లు పోసిన వెంటనే, నూనె పోసిన వెంటనే దాని లోపట దాగి ఉన్న జిగురు పదార్థం బయటకు వస్తుంది. ఆ జిగురు పదార్థం బయటకు వచ్చి చెప్పాలి, ఒకదానితో ఒకటి అతుక్కోవటం ప్రారంభిస్తుంది. విచిత్రం చూడండి, అదే పిండి నీళ్లు పోయబడక మునుపు ఒక రకంగా ఉంది, నీళ్లు పోయబడిన తర్వాత మరో రకంగా ఉంది. నీళ్లు పోయబడక మునుపు పిండి అని ఊదితే ఎగిరిపోతుంది. నీళ్లు పోయబడిన తర్వాత అది ఒక ముద్దలాగా మారిపోయింది. ఎందుకు ముద్దలాగా మారిపోయిందంటే అతుక్కునే స్వభావం పిండిలో ఉందా లేదా? ఏమండి, పిండి అతుక్కోవటానికి నూనెతో పాటు ఏమైనా ఫెవికాల్ వేస్తారా? మీరు వేసేటట్టే ఉన్నారు. ఫెవికాల్ వేస్తారా తల్లి? దాని లోపట అతుక్కునే గుణం ఉంది. నేనంట దాని లోపట దాగి ఉన్న ఆ కృపను బయటకు తీసుకొచ్చింది నూనె. బిడ్డ, నువ్వు అసమర్థుడివి కాదు, నువ్వు చేతగాని వాడివి కాదు. ఎవ్వరిలో లేని ఓ ప్రత్యేకమైన కృప నీ లోపటే దేవుడు దాచుంచాడు. యు ఆర్ యూనిక్. నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి. అయితే నీ లోపల దాచబడిన ఆ ప్రతిభను బయటకు తీసుకురావాలంటే ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మనే నూనె, పరిశుద్ధాత్మనే నీళ్లు ఏ వ్యక్తి మీద కుమ్మరించబడతాయో ఆ ఆత్మదేవుడు ఆ వ్యక్తి లోపల దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. సహజంగా నేలకున్న గుణం ఏంటంటే పునరుత్పత్తి శక్తి ఉంది. నేలకు పునరుత్పత్తి శక్తి ఉంది. ఇప్పుడు నేలలో విత్తనం వేసాం. విత్తనం వేసిన వెంటనే విత్తనం మొలకెత్తిద్దా? విత్తనం వేసిన తోడనే దానితో పాటు నీళ్లు కూడా పోయాలా? కొంచెం పెద్దగా చెప్పాలి. చెప్పాలి, ఏం పోయాలి? ఎప్పుడైతే నీళ్లు పోసామో ఆ మట్టిలో ఉన్న పునరుత్పత్తి శక్తి దానిలోంచి ఉద్భవించి విత్తనాన్ని బ్రతికించడం ప్రారంభిస్తుంది. నీళ్లు పోయకుండా ఆ దుమ్ము ధూళిలో విత్తనం వేసామనుకోండి, విత్తనం ఏమైపోద్ది? చెప్పాలి, ఏమైపోద్ది తల్లి? ఏమైపోద్ది? విత్తనం చచ్చిపోద్ది. నేను అంటాను, అదే ధూళి కదా. ఆ ధూళి లోపల పునరుత్పత్తి శక్తి ఉంది, విత్తనాన్ని బ్రతికించే శక్తి ఉంది. అయితే దాని లోపల దాగి ఉన్న శక్తి బయటికి రావాలంటే ఏం పోయాలి? సంఘబిడ్డలారా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తరువాత ప్రతి బిడ్డ, దేవా పరిశుద్ధాత్మనే నూనె, పరిశుద్ధాత్మనే నీరు నా హృదయంలో కుమ్మరించయ్యని ఆత్మను నీ హృదయంలో ఆహ్వానిస్తే నీ లోపల దేవుడు ఏ తలాంతును, ఏ కృపలను, ఏ వరాలను దేవుడు దాచిపెట్టి ఉంచాడో
ఒకేసారి అవి నీలో నుంచి ఉద్భవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ ఆత్మ తాకిడి నీకు లేకపోతే, నూనె తాకిడి నీకు లేకపోతే, పరిశుద్ధాత్మ వర్షం నీ హృదయంలో కుమ్మరించబడకపోతే, నీ లోపల పునరుత్పత్తి శక్తి ఉన్న, ఐక్యపరిచే శక్తి ఉన్న అవన్నీ నిశ్శబ్దమైపోతాయి. నీ లోపల దాగి ఉన్న కృపలు ప్రతి క్షణం శబ్దం చేయునుగాక. ప్రతి క్షణం చెప్పాలి, ప్రతి క్షణం శబ్దం చేయునుగాక. ప్రతి క్షణం అవి నీ లోపల పని చేయునుగాక. ఒక ఆయన జనాలకు భయపడి మిద్యానీయులు వచ్చి ఎక్కడ తనను చంపుతారోనని తాను పండించిన ఆ పంట పొలపు ధాన్యాన్ని గానుగు చాటును దుల్లుకుంటున్నాడు. గానుగు చాటును కొడతా ఉన్నాడు. చాటును దాక్కున్నాడంటే ధైర్యవంతుడు అందామా, పిరికోడు అందామా? చీకటకు కూడా భయపడాడంటే, చీకటకు కూడా భయపడ్డాడంటే పరాక్రమవంతుడు అందామా, నంబర్ 1 పిరికోడు అందామా? చాటును దాక్కుంటున్నాడట. దాక్కుని గోధుమలు దుల్లు కొట్టుకుంటున్నాడట. కొట్టుకునేటప్పుడు మిద్యానీయుడు ఏమైనా వచ్చాడా, ఇటు నుంచి ఏమైనా వచ్చాడా, అటు ఇటు చూస్తున్నాడు. ఇలా అటు ఇటు చూస్తా భయపడే క్షణంలో ఆకాశం నుంచి ఓ స్వరం వినబడుతుంది. ఏమనో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. ఈయనేమనుకున్నాడు తెలుసా? మన ఊర్లో ఇంకో గిద్యోను ఉన్నాడుగా, మనవల కాదులే, ఆన్నే ఉన్నో పిలుస్తున్నాడులే అనుకున్నాడు. దూత వచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. ఈ పిరికోను పట్టుకొని పరాక్రమవంతుడంటే ఇది నిజంగా అన్నట్టుందా, ఎగతాళిగా అన్నట్టుందా? ఏమంటే నల్లటోడి దగ్గరికి వెళ్ళి, అబ్బా ఏమి ఎర్రకొన్నావురా అని అంటే అట్టుంటుంది. ఏమంటే 4 అడుగులు ఎత్తున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అబ్బా 6, మీరు చెప్పాలరా తల్లి, 6 అడుగుల అజానుబాహుడు కండర గండర గండడు అని అన్నారనుకోండి, ఎగతాళిగా అన్నట్టుందా, నిజంగా అన్నట్టుంటుందా? ఇప్పుడు గానుగుల చాటును దాక్కున్న వాడిని చూసి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అని ఎందుకు అన్నాడో తెలుసా? అతడు పరాక్రమవంతుడే, కానీ ఆ ప్రతిభ లోపట దాగుంది. కానీ బయటికి ఏం కనపడుతుంది? పిరికితనం కనపడుతుంది. లోపట పరాక్రమం, మిద్యాను సైన్యం అంతటిని ఒంటి చేత్తో జయించే ఆ గొప్ప శక్తి ఈ వ్యక్తి లోపల దేవుడు దాచుంచాడు. పైకి మాత్రం పిరికితనం కనపడుతుంది. దైవజనమా ఒకసారి చూడు, నీలో కూడా బయటికి అపరిశుద్ధుడు కనపడవచ్చు. ఓ మాట చెప్పమంటావా? నీ లోపట సాటి లేని పరిశుద్ధతను దేవుడు చూశాడు. పరిశుద్ధంగా బ్రతకగలవని దేవుడు నమ్మి ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి తన స్వకీయ సంపాద్యంగా ఎందుకు మార్చాడో తెలుసా? ఇప్పుడు పిరికోడివే, రాగల కాలంలో పరాక్రమవంతుడుగా నువ్వు మార్చబడతావు అని. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇతని లోపట ఆ పరాక్రమాన్ని ఉంచాడు. పరాక్రమాన్ని ఉంచాడు నిజమే, కానీ భయపడతా ఉన్నాడు. నువ్వేరా నాయన, దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు బయలుదేరు మిద్యానీయులతో యుద్ధం చేద్దుకొని అని అంటే, పిలిచింది ఎవరు? దేవదూత. పిలిచింది ఎవరు? దేవదూత. ఏమండే, దేవదూత డైరెక్ట్గా వచ్చి నా పక్కన నిలబడి, జెర్మియా, భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ, అన్ని ప్రజలందరినీ విడిపించే కృప నేను నీకు అనుగ్రహించా. కోట్ల కొలది ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించే తలాంతు నీకు అనుగ్రహించా. గో హెడ్, బయలుదేరు అని దేవదూతే నా పక్కొచ్చి నిలబడి చెప్పాడు అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? ఎగిరి గంతులేస్తా. ఈసారి గంతులేలా. గంతులేకపోగా దేవుడే నన్ను పిలిచాడంటే, ఇదిగో రాయిలో నుండి నిప్పు రావాలి. విన్నారా? ఈ రాయి మీద నీళ్లు పోస్తా, నీ సందేహం తీరుస్తారా భయ్? రాయిలో నుంచి నిప్పు వచ్చింది. అంతటితో ఆగలా. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇదిగో 10 ఎకరాల పొలం అయ్యా, ఈ పొలంలో గొర్రెబొచ్చు ఇక్కడ పెట్టా, మంచు గొర్రెబొచ్చు మీదే కురవాలి, అప్పుడు నన్ను పిలిచాను అనుకుంటా అన్నాడు. ఒరే నీ సందేహం తీరుస్తాను రా అన్నాడు. మంచు కురిపించాడు, గొర్రెబొచ్చు మీదే కురిపించాడు. అంతటితో ఆగాడా? ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు గొర్రెబొచ్చు మీద కాదయ్యా, పొలమంతా మంచు కురవాలి, గొర్రెబొచ్చు మీద మాత్రం కురవకూడదు అన్నాడు. అయినా నీ అనుమానం తీరుస్తాను అన్నాడు. ఇన్ని అద్భుతాలు చేసిన పిరికివాడు పిరికివాడిగానే ఉన్నాడు. పిరికివాడు ఎప్పుడు పరాక్రమవంతుడు అయ్యాడో తెలుసా?
యెహోవా ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు ఒక్కడే ఒక మహాసైన్యంగా మారి మిద్యానీయులతో యుద్ధం చేయటానికి బయలుదేరి వచ్చాడు. బిడ్డలారా, ఒకసారి చూడండి. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా దేవుని మీద సరైన బలమైన విశ్వాసం నీకు రాదు. ఓ పేద స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన 10,000 రూపాయల జీతగాడైన నిన్ను 1,00,000 రూపాయల జీతగాడిగా మార్చిన, అద్దింటిలో బ్రతికే నిన్ను అపార్ట్మెంట్లో దేవుడు పెట్టిన, ఎన్ని అద్భుతాలు చేసినా నీ లోపల దేవుడు దాచి ఉంచిన ఆ పరాక్రమం బయటికి రాదు. నాలో ఉన్న పరాక్రమాన్ని బయటకు తీసుకురాగలిగిన వాడు కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఏడ్చుకుంటూ వచ్చాడు. 50 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడు. గడగడ వణుకుతున్నాడు, బెరుకుగా చూస్తున్నాడు. అది ఓ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. అయ్యా, నేను అడిగా, ఏంటయ్యా ఏంటి ఇలా ఉన్నారు? ఏమో పాస్టర్ గారు, లోపటి నుంచి ఒకటే భయం. కూర్చున్నా, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. సరే వెళ్తావన్నా, ఇటు కాదు ఇటు వెళ్ళిపో. సరే ఆడికెళ్ళి కూర్చున్నా, ఎక్కడెందుకు కూర్చున్నావు? ఇక్కడి నుంచి బయలుదేరు. బస్సులో వెళ్తావన్నా, బస్సులో నుంచి దూకాయి. కారులో వెళ్తున్నా, కారులో నుంచి దూకాయి. ట్రైన్లో వెళ్తున్నా, ట్రైన్లో నుంచి దూకాయి. ఒక్కసారి విమానంలో ప్రయాణమే వెళ్తున్నా, విమానంలో కూర్చున్నానో లేదో కాళ్ళు చేతులు గడగడ వణుకుతా ఉన్నాయి. సడన్గా విమానంలో లేచి ఆ ఎయిర్ హోస్ట్ని పిలిచి అడిగా, అమ్మా నన్ను దించండి. ఆమె దించడానికి ఇది బస్సు కాదుగా, ఆకాశంలో ఎక్కడ దించావు? నేను దిగిపోతా. పిచ్చోడికి కేకలేసినట్టు కేకలేసానయ్యా. ఎందుకు? భయం. అయ్యా, నువ్వు దైవజనుడు కదా, 20 సంవత్సరాలకు పైగా సేవ చేసావు కదా, దేవుని వాక్యం ద్వారా లక్షల మంది ప్రజలకు వాక్యం ద్వారా ధైర్యాన్ని ఇచ్చావు కదా, నీ లోపల అసలు ఈ పిరికితనం ఎందుకు వచ్చింది అని చెప్తూ ఒకరోజు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి బాడీ జనరల్ చెకప్ చేసుకోవటం మంచిదని ఎవరో ఒక ఆయన చెప్తే వాళ్ళ మాట పట్టుకొని జనరల్ చెకప్ కోసం వెళ్ళాను. దానిలో ఎంఆర్ఐ స్కానింగ్ కూడా రాశారు. ఆ ఎంఆర్ఐ స్కానింగ్ రాసేటప్పుడు మిషన్ లోపలికి పంపిస్తారు కదా, మిషన్ లోపలికి ఎవరా పండితుడు, మిషన్ లోపలికి పండిస్తారు కదా, పైన మూత, చెవులదేమో గుయ్ 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 ఈ శబ్దం వస్తుంది. నన్ను లోపలికి పంపించి నా మెషిన్ ఆపరేటర్ ఎటు పోయాడో తెలియదు అయ్యా. అప్పుడు దాకా నాకు తెలియదు. నాకు అది కాదు, పక్కనుంటే పర్వాలా, మిషన్ లోపలికి పంపించాడంట, బయటికి వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదయ్యా. ఈ శబ్దాలు అంబులెన్స్ శబ్దాలు లాగా ఉన్నాయి. ఏం జరిగిపోయిందోనని చెప్పి టపా మిషన్ కొడుతున్నా, కేకలేస్తున్నా. 1/2 గంట సేపు పిచ్చోడి కేకలేసినట్టు కేకలేసానయ్యా. గుండె లబ్డబ్ లై తప్పి కొట్టుకుంటా ఉందయ్యా. నేను అనుకున్నా, ఆరోగ్యంగా ఉన్న నేను జనరల్ చెకప్కి వచ్చి చివరికి ప్రాణం కోల్పోతానేమో భయం అనిపించిందయ్యా. అర్ధగంట తర్వాత అతను వచ్చాడు, బయటకు తీసేటప్పుడు ఎట్లా లేచానో తెలుసా? దానిలో నుంచి లేచాడు. నా దగ్గర కూడా అట్లాగే వచ్చాడు. అసలు ఆ చెకప్కి వెళ్ళి ఉన్న ఆరోగ్యాన్ని పాటు చేసుకున్నానయ్యా. మామూలుగా ఉండేటప్పుడు బాగానే ఉండేవాడిని. ఏదో ఎట్లా ఉందో చూద్దామని వెళ్తే ఉన్నది ఏదో అంటారు కదా, కొండనాలకు మందేస్తే అట్లా అయిపోయిందయ్యా నా పని. పిరికొండ అయిపోయానయ్యా అన్నాడు. నేను అప్పుడు కూర్చోబెట్టి ఆయనకు ఒకే మాట చెప్పాను, మరలా మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు అయ్యా. నువ్వు పెంతెకోస్తు పాస్టర్వే కదా, ఎస్. పరిశుద్ధాత్మను నమ్ముతావు కదా, ఎస్. భాషల వారు నీకుంది కదా, ఎస్. ఈ క్షణం నుంచి కూర్చున్న లేచిన గుండె లోతుల్లో నుంచి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి గట్టిగా భాషలు మాట్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేని క్షణాన తలుపులేసుకొని హృదయం తెరిచి, హృదయమారా
పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడుతూ నింపబడి యథేచ్ఛగా భాషలో మాట్లాడు. నీలో ఉన్న పిరికితనాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పారద్రోలి పిరికివాడైన నీలో నుండి పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. ట్రై చేయి. మరలా మనం భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు. మన మీద కుమ్మరించబడిన ఆత్మ పిరికితనాన్ని పారద్రోలి ఒక్కొక్క మనుషునిలో ధైర్యపు ఆత్మను పుట్టించేవాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి పంచాయి, తలుపులేసుకో, నోరు తెరువు, హృదయమార భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతించు. సాతాను గొంతు పట్టుకుంటాడు. ప్రార్థించేటప్పుడు నోరు తెరవకుండా, పాట పాడేటప్పుడు నోరు తెరవకుండా, అభిషేకాన్ని పొందుకోకుండా వాడు నోరు నొక్కుతాడు. హృదయమార నోరు తెరిచి ప్రభుని ఆరాధించు, భాషలు మాట్లాడన్నా. ఇది నీ పిరికితనానికి దివ్యమైన ఔషధం. నేను చెప్పినట్టు చేయి. వెళ్ళాడు. 2-3 రోజులు తలుపులేసుకొని భాషలు మాట్లాడుతూ బిగ్గరగా ప్రభుని స్తుతిస్తూ ఆత్మలో ఆనందించాడట. వారం రోజుల తర్వాత ఈసారి ఎట్లొచ్చాడో తెలుసా? అంతమునుపు వచ్చినప్పుడు ఇట్లా వచ్చిన ఆయన వారం రోజుల తర్వాత ఆయన ముఖం చూస్తే ముఖంలో క్రిస్మస్ పండుగ కనపడుతుంది. 1000 వాట్స్ బల్బు వెలిగినట్లు వెలుగుతుంది. ఆ చేతులు పట్టుకొని ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎంత బలముందన్న సంగతి నాకు తెలియదయ్యా. ఆత్మ ఒక వ్యక్తి లోపల ఎంత పరాక్రమాన్ని పుట్టిస్తుందన్న సంగతి నాకు తెలియదయ్యా. నాలో ఉన్న పిరికితనం పారిపోయింది, అధైర్యపు ఆత్మ పారిపోయింది, కలవరపడే ఆత్మ పారిపోయి ఒక సింహంలాగా ధైర్యంగా బ్రతికేటట్లుగా దేవుని ఆత్మ పిరికి వాడిని పరాక్రమవంతుడిగా మార్చిందయ్యా. చెప్దాం గట్టిగా ఆమెన్. నీ లోపల దాగిన ప్రతిభ జ్ఞానమే కావచ్చు, వివేకమే కావచ్చు, పరిశుద్ధతే కావచ్చు, దేవుని కొరకు నీతిగా బ్రతికే తలాంతే కావచ్చు. నీ లోపట ఏ కృపలు దేవుడు దాచుంచాడో దాగి ఉన్న ప్రతి కృపను ప్రతిభను వెలికి తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎన్ని సూచక్రియలు జరిగించినా అతడు ధైర్యపడలేదు. యెహోవా ఆత్మ అతనిని ఆవహించగా, యెహోవా ఆత్మ అతనిని దర్శించగా, ఇప్పుడు ఎలా బయలుదేరాడో చెప్తాను. యుద్ధానికి బయలుదేరాడు. 32,000 మంది సైన్యంతో, 32,000కు పైగా. ఎంతమంది చెప్పండి? 32,000కు పైగా. వాళ్ళ మధ్యలో తాను ఒకడు. దేవుడు అన్నాడు, మీలో భయపడే వాళ్ళు ఎవరో ఉన్నపాటుని కొనిచి బండి అన్నాడు. ఆ మాట అంటంతో యుద్ధానికని కత్తులు తెచ్చుకున్న వాళ్ళు, యుద్ధానికని ఖడ్గాలు తెచ్చుకున్న వాళ్ళు, మళ్ళీ దానికి తోడు నెత్తి మీద హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు, ఏమండి కాళ్ళకి షూస్ వేసుకున్న వాళ్ళు, కత్తితో దామని వచ్చిన వీళ్ళందరూ భయంతో భయపడేవాడు పారిపోండి అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 22,000 మంది పారిపోయారు. అమ్మ నా వైపు చూడాలి. ఎంతమంది? వాళ్ళు పారిపోయిన తర్వాత ఈయన స్వతహాగా పిరికోడు. 22,000 మంది పారిపోయిన తర్వాత ఈయనకి ఏమి రావాలా? బెదరో నేను కూడా వస్తానాగా, నీతో పాటు వస్తాను, వాళ్ళతో పాటు వెళ్ళాలా. 22,000 మంది పారిపోయారు. కదలలా. కుక్కలాగా గతకమనే చోట 10,000 మంది పారిపోయారు. కదలలా. చివరికి తనతో పాటు ఎంతమంది మిగిలిపోయారు తెలుసా? అరే పెద్దగా చెప్పండి. 32,000 మంది 300 మంది అయితే మీకు ఎట్టుంటుంది చెప్పండి. అప్పుడు ఏమంటే సమూహం ఉన్నప్పుడు ప్రతివాడు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతాడు. సంపెత్త లేపెత్త. జనం ఉన్నప్పుడు ఉత్తర కుమార ప్రగల్భాలు ఎవరైనా పలుకుతారు. ఇప్పుడు జనమంతా వెళ్ళిపోయిన తర్వాత తెలియని భయం రావాలి. ఇది ఎట్టుంటుందో చెప్తాను. మేబీ 2006 ఆ ప్రాంతం అనుకుంటా, 2005 ఆ ప్రాంతం అనుకుంటా. ఓసారి నేను, దైవజనరాలు, మాతో పాటు కొంతమంది సేవకులు పిల్లలు షేక్పేట్ డెంటల్ కాలేజ్ ఉంటుంది చూసారా, అటువైపు బాలాజీ నగర్ అటువైపు మిలిటరీ ఏరియా దాటి చాలా లోపలికి వెళ్ళాం. అప్పుడు మనకు ఒక ఆటో ఉండేది, అది బ్లాక్ ఆటో. విచిత్రం ఏంటంటే దాని హెడ్ లైట్ పోయింది. అది భయంకరమైన అమావాస్య. హెడ్ లైట్ పోయింది. అంటే అమావాస్య అంటే అదేదో సైతాన్ని తిరిగిద్దని కాదు, కటిక చీకటి అని చెప్పడానికి. వింటున్నారు ఈ మాట? అక్కడ మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ అయిపోయి భోజనాలు చేసుకొని హౌస్ డెడికేషన్ అయ్యి ఇదంతా అయిపోయేసరికి దరిదాపుగా 1 గంట అయింది. అక్కడే
మొట్టమొదటి జాన్ సుందర్రావు అయ్య గారిని నేను మొట్టమొదటి చూసింది, మొట్టమొదటిసారి. మీటింగ్ అయిపోయింది, 1 గంట ఆ ప్రాంతంలో తిరిగి వద్దామంటే ఈ ఆటోకు హెడ్ లైట్లు పనిచేయట్లా, పూర్తిగా చీకటి. మేము ఆటోలో బయలుదేరుతా ఉంటే షాపూర్లో ఉండే ఒక తల్లి, అయ్యగారు మేము కూడా మీతో పాటు వస్తాం, కొంచెం ఆటోలో స్థలం ఉంటే చూడండి అయ్యగారు అంది. పర్వాలేదమ్మా రండి, అక్క ఉన్నారు కదా, అక్కతో పాటు కూర్చోండి, మేము షాపూర్ వెళ్తాం, కూర్చోండి అని చెప్పాం. ఆ ఊరు దాటి బయటకు వచ్చిన తర్వాత ఈ కటిక చీకటి చూసిన తర్వాత, కటిక చీకటికి వచ్చిన తర్వాత వెనక్కి కూర్చుని సిస్టర్, అయ్యగారు అయ్యగారు ఆటో ఆపండి, అయ్యగారు ఆటో ఆపండి అంది. ఏమిరా ఆటో ఆపమంటుంది అని ఆపితే, నేను దిగిపోతా అయ్యగారు అంది. ఎందుకమ్మా అన్నాను. నాకు ఈ చీకటి చూస్తే భయం అయిపోతుంది అయ్యగారు, ఈ చీకటి చూస్తే మేము ఎంతమంది ఉన్నాం కదా అమ్మా అన్నాను. ఏమయ్యగారు ఈ చీకటి చూస్తే నాకు భయం అయిపోతుంది. అమ్మా ఇది అడవిలో నేను దించితే ఎట్టాగైనా నడుచుకుంటా వెళ్తా కానీ ఈ చీకట్లో రానంది. ఆమె దిగిపోయిన తర్వాత మా లోపల కూడా అరే చీకటి కదా, దారి కనపట్లేదండి. మిలిటరీ ఏరియాకి వచ్చాం. ఆ రోజుల్లో ఈ GPS GRS సిస్టమ్ ఇది లేదుగా, సెల్ ఫోన్ సిస్టమ్ లేదుగా. మేము అక్కడికి వచ్చి, సార్ ఇక్కడ నుంచి కరీంనగర్ హైవే ఎట్లా వెళ్ళాలి అన్నాం. ఒక జవాన్ చూసి, భయ్యా ఇధర్ దేఖో, ఇధర్ సే స్ట్రైట్ చలో, ఉధర్ సే లెఫ్ట్ స్ట్రైట్ రైట్, ఔర్ స్ట్రైట్ లెఫ్ట్ స్ట్రైట్, ఔర్ రైట్ ఔర్ స్ట్రైట్ ఔర్ లెఫ్ట్ ఔర్ స్ట్రైట్ రైట్ लेफ्ट स्ट्राइट राइट लेफ्ट, उधर कमान आता, कमान से नीचे चलो, उधर से लेफ्ट चलो, स्ट्राइट चलो, రైట్ చలో అని. నమ్ముతారమ్మా, 150 లెఫ్ట్లు, 250 రైట్లు, 100 స్ట్రైట్లు చెప్పాడు. ఆయన చెప్పిన మాటే పట్టుకొని, ఆ రోజుల్లో ఫోన్ లేదు కదా, ఆయన చెప్పిన మాట పట్టుకొని స్ట్రైట్ స్ట్రైట్ వెళ్ళాం, రైట్ రైట్ వెళ్ళాం, ఔర్ స్ట్రైట్ స్ట్రైట్ వెళ్ళాం, ఔర్ రైట్ స్ట్రైట్ రైట్. అర్ధగంట తిరిగి తిరిగి ఎంత తిరిగినా కరీంనగర్ హైవే రాలా. ఏం చేయాలో అర్థం కాక, అది అమావాస్య చీకటే, హెడ్ లైట్ పని చేయట్లా. మిలిటరీ ఏరియాలు తెలుసు కదా, ఏ రోడ్డు చూసినా ఒకే రకంగా ఉంటుంది. అర్ధగంట తిరిగి 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 దొరకపోయేసరికి అక్కడ ఇంకో జవాన్ కనపడ్డాడు. ఆయన దగ్గరికి వచ్చి, భయ్యా ఇధర్ సే కరీంనగర్ హైవే కైసా జానా అన్నా. చూసి అంటాడు, అర్ధగంట క్రితమే చెప్పే కదండే అంటే తిరిగి అదిగా తిరిగి తిరిగి అక్కడికి వచ్చావు అనుకున్నారు. చూడండి, ఆ చీకట్లో ఆమె దిగిపోయిన జ్ఞాపకం ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇది జరిగేప్పుడు వీళ్ళు కూడా కత్తులు తీసుకొని వచ్చారు. ఏ శాతం పదండి, పొడి శాతం పదండి అని పెద్ద శూరుల్లాగా వచ్చారు. ఈ చిత్రం చూడండి, 32,000 మంది యుద్ధ భూమిలో నుంచి పోయారు. వాళ్ళల్లో 300 మిగిలితే ఎంత కూడా భయపడకుండా పరాక్రమవంతుడిగా నిలవబడి ఒంటి చేత్తో మిద్యానీలందరినీ హతమార్చాడు. ఏమన్నాడో తెలుసా? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని దేవుడు తన ఖడ్గంగా మార్చి శత్రువులందరినీ హతమారుస్తాడని పరాక్రమవంతుడిగా నిలవబడి ఒంటి చేత్తో ప్రజలకు జయాన్ని ఇచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా చూడు, భక్తి జీవితంలో నీ ఇంటిలో నీకెవ్వరూ సహకరించకపోయినా ఒంటరి పోరేమో, నేను ఒక్కదాన్నే నిలవబడ్డానయ్యా, భర్త సహకారం లేదు, కృంగిపోవద్దు. పిల్లల సహకారం లేదు, నా ఒక్కదాన్నే ఒంటరి పోరుతో నా కుటుంబాన్ని భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకోవాలని ప్రాకులాడుతున్నా. ఎంతకాలం కృంగిన మనసుతో వచ్చావా? ఒక్క మాట అడుగు. పోయబడిన అభిషేక తైలం వలె దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడి, దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడితే గెలిచే వరకు నిన్ను ఓడిపోనివాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. విజయాన్ని సాధించే వరకు నీ అంతరంగాన్ని రేపుతూనే ఉంటాడు. పర్వాలేదు, గో హెడ్, రేపు గెలుస్తావు, రేపు గెలుస్తావు, రేపు గెలుస్తావు, రేపు గెలుస్తావని
గెలిచే వరకు పట్టు విడువని పోరాట పటిమ నీకు నేర్పేవాడు నేను ప్రకటించే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఏం పోయబడాలి? విత్తనం మొలకెత్తాలంటే భూమిలో ఏం పోయబడాలి? పెట్రోల్లో శక్తి ఉంది. దాని లోపల దాగి ఉన్న శక్తి బయటికి రావాలంటే చెప్పాలి, మంట పెట్టాలా కదా. అగ్ని శాఖ తగిలిన వెంటనే దానిలో నుంచి శక్తి బయలుదేరి బండి డుక్ 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 అని ఇప్పుడు బండి కొట్టేటప్పుడు కిక్కు కొడతాం. ఇట్లా కిక్కు కొట్టడం అంటే ఏమనుకుంటున్నారు? స్పార్క్ ప్లగ్ బర్న్ అవుతుంది, ఫట్ అని ఒక చిన్న నిప్పు రవ్వను పెట్రోల్ కంటిస్తుంది. ఆ చిన్న నిప్పు రవ్వ పెట్రోల్ని ఎప్పుడైతే మండించిందో దానిలోంచి శక్తి బయలుదేరి బండి డుక్ 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 డుక్కుమని ప్రయాణమై వెళ్ళటం ప్రారంభిస్తుంది. బిడ్డ, నువ్వు చేతగానుడు కాదు, నువ్వు అసమర్థుడివి కాదు, నువ్వు నిష్ప్రయోజకుడివి కాదు, నువ్వు పనికిమాలినోడివి కాదు. నీ లోపట కొన్ని కృపలు దేవుడు దాచుంచాడు. దాచబడిన కృపలను వెలికి తీయాలంటే ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడై ఉండాలి. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. చేపలు పట్టుకుంటున్నాడు ఆయన. అంటాడు, రాత్రంతా వల వేసిన ఒక్క చేప పడలా. ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు, ఇంతకాలం చేపలు పట్టావు, ఇక మీదట నన్ను వెంబడించు, ఆత్మలను పట్టే జాలరిగా నిన్ను మారుస్తా అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను బిడ్డలారా, పేతురు వారు రాత్రంతా వల వేసిన ఒక్క చేప కూడా పట్టలేదంటే, ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సమర్థుడు అందామా అసమర్థుడు అందామా? ఇప్పుడు ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లా. అసమర్థుడు అంటే దొరికిపోతామేమో అన్నట్టుంది. విచిత్రం తెలుసా, ఆ రోజుల్లో పేతురు గారు గలిలయ సముద్రంలో చేపలు పట్టేటప్పుడు గలిలయ సముద్రంలో 2000 జాతుల చేపలు ఉండేవట. ఎంత? 2000 జాతుల చేపలు ఆ పైన ఈత కొడతా ఉంటాయట. చేపలు పట్టడం రాని నన్ను దించిన టన్నులు చేపలు పట్టుకొని వస్తానంట. అంటే అవలీలగా చేతికి దొరుకుతాయి. చేపలు పట్టడం రానోడు కూడా చేపలు పట్టగలిగితే పేతురు గారికి చేపలు పట్టడం వచ్చా రాదా? వాళ్ళ ఊరి పేరేంటి? అది ఆగండి, ఎవరో మా పిల్లోడు చెప్పారు. ఎవరు ఆ పెద్దగా చెప్పరా? సుభాషిణి. చూసారా, అట్ట చెప్పాలా? మైకేల్ గారు మా వాడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? మచిలీపట్నం. తెలుసా పేతురు గారిది మచిలీపట్నం. మీరు ఎట్ట చూస్తున్నారంటే, బైబిల్ అంతా వెతికినా నాకు మచిలీపట్నం దొరకలేదు కదా అన్న. సరిగ్గా చదివితే దొరికింది. పేతురు వారి దేవురు బేత్సయిదా. బేత్ అంటే ఇల్లు, ఇదా అంటే చేపలు. బేత్సయిదా అంటే చేపల పల్లె అని అర్థం. చేపల పల్లె. మచిలీపట్నం అంటే మచిలీ అంటే మజిలీ కాదు, మచిలీ అంటే చేప. మచిలీపట్నం అంటే చేపల పట్నం. అదేమో మచిలీపట్నం, ఇదేమో బేత్సయిదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చేపల్లో పుట్టినోడు, చేపల్లో పెరిగినోడు రాత్రంతా వల వేశాడు. ఒక్క చేప కూడా మా సారుకు దొరకలేదంటే పెద్దగా చెప్పండి, సమర్థుడా అసమర్థుడా? ఇప్పుడు చెప్పలేరు. అయినా పేతురుని పిలిచాడు. ఎందుకో తెలుసా? ఓడిపోయావా గెలిచావా తర్వాత నీలో ఉన్న పట్టుదల గల ఆత్మను దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఫెయిల్ అవటం నేరం కాదు, ప్రయత్నం చేయకపోవటం నేరం. ఓటమిని అనుభవించడం తప్పు కాదు. జీవితంలో ఆత్మీయ పోరాటం అన్న తర్వాత గెలుపోటములు వస్తాయి. అవును, బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, సిగరెట్లు మానేయాలనుకున్నావు, సినిమాలు మానేయాలనుకున్నావు, దేవునికి అయిష్టమైన కార్యం ఏది చేయకుండా ఓ నికార్సైన భక్తి జీవితం చేయాలనే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు.
ఆ తపనే లేకపోతే నువ్వెందుకు బాప్తిస్మం తీసుకునేవాడివి? ఆ తపనే లేకపోతే మందిరానికి ఎందుకు కూర్చునేవాడివి? నీ గుండెల్లో ఆ కాంక్ష లేకపోతే ఇంత శ్రద్ధాభక్తులతో దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చునేవాడివి? నువ్వు అనొచ్చు, ఉందయ్యా కానీ బ్రతకలేకపోతున్నా, ఉందయ్యా కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నా, ఇది నా పరిస్థితి, పదే పదే పడిపోతున్నా. పడిపోవటం దేవుడు నేరంగా ఎంచడు. అలాగని పడిపోమని కాదు నేను చెప్పే మాట. పడిపోవటం నేరంగా ఎంచడు. పడిన నీవు తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తావే, అది దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఉంటుంది. ప్రభా, నేను లేవాలి స్వామి, ఈ పాపపు ఊబిలో బ్రతకటానికి నాకు మనసు లేదయ్యా, నీకు అయిష్టమైన ఈ రోత జీవితం జీవించడానికి నాకు మనస్సు లేదయ్యా, నేను పైకి లేస్తానయ్యా అని లేవటానికి ప్రయత్నం చేయటానికి ఒక్కడుగు ముందుకై రెనాల్ బాంకే గారు అంటారు, ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. నేను బ్రతకాలని ఆశపడు, దట్స్ ఇట్. నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను, దట్స్ ఇట్. వద్దయ్యా ఈ రోత జీవితం, వద్దయ్యా ఈ పనికి మాలిన జీవితం, నన్ను లేవనెత్తు ప్రభు అని గుండె లోతుల్లో చిన్న మూలుగు వినబడితే చాలు, నిన్ను బ్రతికించడానికి ఆ చిన్న శబ్దం దేవునికి చాలు. అక్కడలా ఆమె ఏం చెప్పలా? పుట్టిన బిడ్డ పుట్టంతో ఏడవకపోతే, అబ్బా వీడు పుట్టడంతోనే ఏడవకుండా పుట్టాడు, ఎంత అదృష్టవంతుడు అంటారా? డాక్టర్ గారు కంగారు పడతారా? అమ్మ నర్సక్కలు చెప్పండి, అబ్బా బిడ్డ పుట్టడంతో ఏడవను కూడా ఏడవలే, ఎంత మంచి పిల్లడు అంటారా? ఏడవకపోతే చెప్పండి అమ్మా, మీరున్నారు, ఏం చేస్తారా? అమ్మా భాస్కర్ అక్క, స్టీఫెన్ అక్క, గాడ్ బ్లెస్ యూ మై సన్, ఎంత ముద్దు బిడ్డో, ఏడవను కూడా ఏడవల అంటారా? ఏం చేస్తారు? పెట కొడతారు. ఏడ్చిందా? ఆ పెటామని కొట్టేటప్పుడు ఎక్కడో ఒక చిన్న మూలి కనపడింది అనుకో, ఇక తిరుగులేదు, వీడు బ్రతికినట్టే. ఎప్పుడు నీ గుండెల్లో దేవుని కొరకు బ్రతకాలనే మూలుగు ఎప్పుడు ప్రారంభం కావాలి. దేవునికి అయిష్టమైనది ఏదైనా నీ జీవితంలో జరిగితే, దేవునికి అయిష్టమైన కార్యం ఏదైనా నీ బ్రతుకులో చోటు చేసుకుంటే, దేవా నేను ఇలా బ్రతకాలనుకున్నా, నా వల్ల కావట్లా, నన్ను బ్రతికించేసాయి అని లోపటి నుంచి మూలుగుతావే, ఆ చిన్న మూలుగు శబ్దమే నేను బ్రతికించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓడిపోయినందుకు రే ఓడిపోయేవరా, యూజ్లెస్ ఫెలోరా, నువ్వు పనికిరానివాడా అని త్రోసివేయడు ఆయన. రాత్రంతా వల వేస్తే ఒక్క చాప కూడా దొరకకపోతే ఆయనతో దేవుడు అంటాడు, ఇక మీదట నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. ఎంతకాలం వేటిని పట్టాడు? చేపలు పట్టే జాలరికి మనుషులను బట్టే జాలరికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటో తెలుసా? చేపలను బట్టే జాలరి బ్రతికున్న చేపలను పట్టుకొని చంపుతాడు, మనుషులను బట్టే జాలరి చచ్చిన మనుషులను పట్టుకొని బ్రతికిస్తాడు. ఈ రెండిట్లో ఏది గొప్ప పని చెప్పండి? బతికున్నామని చంపటం అదే ఉందండి, కత్తిపడి కసక్కమని కొడితే చచ్చా. చచ్చినోడిని బ్రతికిస్తాడు. పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను సువార్త గాలం వేసి దేవుని వాక్యాన్ని వినిపించి పరిశుద్ధాత్మ నూనె పోసి చచ్చిన ప్రతి వ్యక్తిని బ్రతికించబడే ఆత్మలను పట్టే జాలరే. ఆత్మలను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. రైట్. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు తనతో పాటు తిప్పుకున్నారు. విలువైన మాటలు వినబోతున్నారు, తనతో పాటు తిప్పుకున్నారు. అయితే యేసు ప్రభు ఉన్న దినాల్లో పేతురు వారికి ప్రసంగం చేయడానికి అంత అవకాశం రాలా. ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా. పెద్ద ఆయన సిలువుకు అప్పగించబడేటప్పుడు పేతురు గారికి ప్రసంగించే అవకాశం ఒకటి వచ్చింది. వింటున్నారు ఈ మాట? పేతురు గారికి ప్రసంగించే అవకాశం ఒకటి వచ్చింది. ఒక చిన్న పిల్ల వచ్చింది, యేసుతో కూడా ఉన్నవాడివి నీవు కాదా అని అంది. అప్పుడు పేతురు గారు ఒక అద్భుతమైన ప్రసంగికుడిగా మారిపోయి, కూర్చో ప్రసంగం చేస్తా. యేసు ప్రభు అంటే ఏమనుకున్నావు? కన్యక గర్భాన పుట్టినవాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన యందు పాపం లేదు, పరమ పవిత్రుడు, దేవుడంటే ఆయన అని అద్భుతంగా బెల్లు బ్రేకు లేకుండా ఒక అర్ధగంట ప్రసంగం చేయొచ్చుగా. ఏమంటే పండితుల దగ్గర ప్రసంగం చేయటం అంటే కష్టం,
ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర ప్రసంగం చేయటం అంటే కష్టం. ఎవరి దగ్గర ప్రసంగం చేయాలి ఇప్పుడు? నేను ఒక మాట అంటానండి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్ పాఠం చెప్పడం తేలిక కష్టమా? నీకు రాకపోయినా చెప్పచ్చు, నువ్వు చెప్పిందే రైట్ అనుకుంటాడు. అద్భుతంగా ప్రసంగం చేయొచ్చు. ఓ చిన్న పిల్ల దగ్గర భయపడ్డాడు, పారిపోయాడు. అక్కడ అన్నా, ఒక చిన్న పిల్లకే వాక్యం చెప్పలేనుడు ఆత్మలను బట్టే జాలరి చేస్తాడంట. ఒక బిడ్డను దొరికిన శాపనే పోగొట్టుకున్నాడు. అసమర్థుడిగా కనపడతాడు ఆ స్థలంలో, కానీ ఏమన్నాడు? మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను, బయలుదేరు అన్నాడు. దినాలు అట్లా సాగుతున్నాయి. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత 10వ దినాన, అనగా పెంతుకోస్తు దినాన మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారో పేతురు బోధించడం ప్రారంభించాడు. పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు గమనించండి, పేతురు బోధిస్తున్నప్పుడు ఒక్కరు కాదు, వేల మంది ప్రజలు యెరూషలేములో పండగ జరుగుతుందని వేల కొలది ప్రజలు వచ్చారు. విచిత్రం ఏంటో తెలుసా? వేల కొలది ప్రజలు తన ఎదుట నిలవబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే సువార్త గాలాన్ని, దేవుని వాక్యపు గాలాన్ని అలా విసిరడో లేదో ఒకేసారి 5,000 చేపలు పడ్డాయి, ఒకేసారి 3,000 చేపలు పడ్డాయి. అలా గాలం వేస్తే చాలు వేల కొలది చేపలు పడతా ఉన్నాయి. ఆత్మలను పట్టే జాలరిగా మారిపోయాడు. అంటే పేతురు లోపట ఏముంది? ఆత్మలను పట్టే ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. అతని లోపట దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసింది ఎవరు? చెప్పాలి. అతని లోపట దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసింది ఎవరు? చెప్పాలి. బిడ్డ, నువ్వు అసమర్థుడివి కాదు. ఓ ప్రత్యేకమైన కృప నీ లోపట దేవుడు ఉంచాడు. అది చదువో, వ్యాపారమో, ఆత్మీయ జీవితమో, సంఘమో నేను ఎరుగును, కానీ కొన్ని ప్రత్యేకమైన తలాంతులు నీ లోపట ఆత్మదేవుడు ఉంచాడు. నీ లోపల దాగి ఉన్న ఆ ప్రతిభను వెలుగు తీసుకురాగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో మాత్రమే ఉంది. మరలా చెప్తున్నా, భూమికి పునరుత్పత్తి శక్తి ఉంది. అది దుమ్ము ధూళిగా ఉన్న నేలలో విత్తనం వేస్తే అది మొలకెత్తదు. ఆ విత్తనం మొలకెత్తాలంటే భూమి లోపల దాగి ఉన్న ఆ పునరుత్పత్తి శక్తిని బయటకు తీసుకురావాలి. అది బయటికి రావాలంటే తప్పకుండా నేల మీద ఏం పోయబడాలి? చెప్పాలి. నేల మీద ఏం పోయబడాలి? పెట్రోల్లో శక్తి ఉంది. ఆ శక్తి బయటికి రావాలంటే ఏం చేయబడాలి? అగ్ని చేత మండించబడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. గోధుమ పిండిలో అతుక్కునే కృప, జిగురు లాంటి పదార్థం ఉంది. లోపల దాగి ఉన్న జిగురు లాంటి పదార్థం బయటికి రావాలంటే గోధుమ పిండిలో ఏం పోయబడాలి? చెప్పాలి గట్టిగా. గోధుమ పిండిలో నీళ్లు పోయకుండా దంచిన ఆ పిండిని పీట మీద పెట్టి రొట్టెల కర్ర తీసుకొని ఇట్టానండి, రాదా? ఏ ఊరికి వస్తామా? చెప్పండి. రొట్టె అవుతుందా? చెప్పాలి. రొట్టె అవుతుందా? దైవజనమ, దాని లోపల జిగురు లాంటి అతుక్కునే స్వభావాన్ని బయటకు తీసుకొచ్చేది ఏదంటే నూనె, నీళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? 16 దేశాల ప్రజలు విన్నారా? ఒకేసారి 16 దేశాల ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాడు. వాళ్ళ ఆ వాక్యం విని ఆ దేశాలకు వెళ్ళి ఒక్క ప్రసంగం ద్వారా 16 దేశాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. కొంతకాలం దేవుడు నిన్ను మూతబెట్టి ఉంచుతాడు, దాచి ఉంచుతాడు. మెరుగుపెట్టి తన అంబుల పొదిలో దాచి ఉంచుతాడు. నీవు అనుకుంటావు, నన్నెందుకు దేవుడు పుట్టించాడో, నాలాంటి అభాగ్యుణ్ణి, నాలాంటి చేతగాని దాన్ని, నాలాంటి అసమర్థుణ్ణి, ఎవరికి ఎందుకు దేనికి పనికిరాని నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడో. అసలు ఈ బ్రతుకే కంటే నేను చస్తే మంచిది కదా. వాళ్ళకి ఎన్ని తలాంతులు ఉన్నాయో చూడు, వీళ్ళకి ఎన్ని తలాంతులు ఉన్నాయో చూడు,
వాళ్ళు మందిరంలో ఎంత చక్కగా వాడబడుతున్నారో చూడు, వీళ్ళు ఎంత తెలివి కలిగిన ప్రజలుగా ఉంటున్నారో చూడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఏ తలాంతులు లేని దాన్ని నేనే, ఏ కృపలు లేనివాడిని నేను ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడిని అని నువ్వు అనుకుంటావు. నిష్ప్రయోజకురాలివి కాదు, నిష్ప్రయోజకుడివి కాదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సానబెట్టి తన అంబుల పొదిలో భద్రంగా దాచాడు. భద్రంగా దాచిన దేవుడే ఆ ఖడ్గాన్ని ఒకరోజు వెలుపలకు తెస్తాడు. శూరుడు వాడే ఖడ్గంగా దేవుడు ప్రయోగిస్తాడు. ఒక్కసారి దేవుడు వాడటం, ప్రయోగించడం ప్రారంభించాడా, విస్మయం చెందుతావు నీవు. ఆమేన్. విస్మయం చెందుతావు నీవు. పాత విశ్వాసులు డెఫినెట్గా ఈ మాట మీరు వింటారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆరాధన జరిగేటప్పుడు 21 రోజు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఇక్కడ ఫుల్ ఫీడ్ దగ్గర మోకరించాను. అందరూ సేవకులు చక్కగా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మన మందిరానికి దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఆదివారపు ఆరాధనలు ఎలా జరుగుతాయో 21 దినాలు ఉపవాస ప్రార్థనలు కూడా అలా జరిగే కృప దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. మీకు ఒక మాట చెప్తున్నాను, 21 రోజు ఉపవాస ప్రార్థన అనుకోకండి. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మందిరానికి రండి. మాసాంతర కూటం దండం పెట్టి చెప్తున్నా, మందిరానికి రండి. మందిరం ఆరాధించే మందిరంగానే కాదు, వాక్యం ప్రకటించబడే మందిరంగానే కాదు, మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఆ ప్రార్థనలో నీ ప్రార్థన తోడగునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇలాగే ఆరాధన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నేను సహజంగా దర్శనాల మీద కానీ కళల మీద కానీ పొర్రపాటును ఆధారపడిన. ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఆధారపడేది దేవుని వాక్యం మీద మాత్రమే. ఎందుకో తెలుసా? కళలు దారి తప్పిస్తాయి, దర్శనాలు దారి తప్పిస్తాయి. భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు గతించవు. నమ్ముతారా ఈ మాటకి? వాక్యం ఎన్నడూ నిన్ను దారి తప్పించదు. ప్రతి క్రైస్తవుడు వాక్యపు పునాదుల మీద కట్టబడాలి. వాక్యం ఎప్పుడు నిన్ను దారి తప్పించదు. అట్లా ఆరాధన జరుగుతుంది, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అలా కళ్ళు మూసుకొని ఆరాధనలో ఉంటుండగా, ప్రభు బిడ్డలారా, సైన్యములకు అధిపతికి యెహోవా శూరుడు, పరాక్రమవంతుడు అనే మాట బైబిల్లో చూస్తాం కదా. ప్రార్థన జరుగుతుంటూ ఉంటే మందిరపు ముఖద్వారం నుండి ఒక శూరుడు యుద్ధాయుధాలు ధరించి, తల మీద కిరీటాన్ని పెట్టుకొని, యుద్ధాయుధాలు ధరించి ఒక యోధుడులాగా నడుచుకుంటూ వస్తున్నట్లుగా నేను ఆ ప్రత్యక్షత, దాన్ని దర్శనం అంటారు. మేల్కొన్నప్పుడు వచ్చేది దర్శనం, నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. ప్రార్థనలో అలా మెలుకొని ఉంటుండగానే దర్శనంలో చూస్తూ ఉన్నాను, ప్రభు శూరుడిలాగా యుద్ధాయుధాలు ధరించి భీకరంగా ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తూ ఆ అంబులో నుంచి ఓ బలమైన కత్తిని ఇలా తీసి తల మెరుస్తూ ఉంది. ఆ కత్తిని చూయించి దేవుడు అంటాడు, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని రాగల కాలంలో ఇలా నేను వాడుకోబోతూ ఉన్నాను. సేవలో మిమ్మల్ని ఇలా వాడుకోబోతూ ఉన్నాను. శూరుడు ఉపయోగించే ఖడ్గంలాగా నా మహిమ కలిగిన సేవ కొరకు మిమ్మల్ని వాడుకోబోతున్నాను. ఇంతకాలం అంబులో దాచిపెట్టా, మిమ్మల్ని అంబుల పొదిలో భద్రపరిచా, మెరుగుపెట్టా, ఆకురాయితో రాసా, చేయాల్సిన పనులన్నీ చేశాను. ఇంతకాలం దాచానేమో, కానీ దాచి మరుగుపరిచి రాగల కాలంలో మిమ్మల్ని వెలుగులోనికి తీసుకురాబోతున్నాను. 2-3 సంవత్సరాలు అయింది. ప్రభు ఇచ్చిన ప్రవచనం వ్యర్థం కాలేదు. ఇక్కడ కూర్చొని వాక్యం ప్రకటిస్తే లక్షల కొలది ప్రజలు వినే కృపను ఈ పరిచర్యకు దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు దాకా అనుకునేవాడిని, ఏదోలే సేవకొచ్చాం, ఓ 10 మందికి వాక్యం చెప్పుకుందాం, సేవకొచ్చాం, చేద్దాం, దేవుడిచ్చినంత వరకు చేద్దాం, పెద్ద ఆశలు ఏవీ లేవు. అద్భుతం, నీ లోపట కూడా ఒక తెలియని కృప నీ లోపల దేవుడు దాచిపెట్టాడు. అయ్యా నాకేం కనపట్టలేదే, అంబుల పొదిలో దాచాడు. ఒకరోజు వస్తుంది, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా దేవుడు నిన్ను ప్రయోగించును గాక. చెప్దాం ఆమేన్.
అయితే నీ లోపల దాచబడిన ప్రతిభా పాఠవాలు దేవుడు బయటకు తీసుకురావాలంటే ప్రతి క్షణం ఆత్మచేతను నింపబడాలి, ఆత్మచేత ఆవహించబడాలి. కూర్చున్నా లేచిన పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ కూర్చున్నా లేచిన నీవు పరిశుద్ధాత్ముడు నీవు. బైబిల్లో ఒక మాట రాసింది కదా, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారట. ఒక్కడు నీవైతే ఆ రెండో వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. ఆయన నీతో కలిస్తే శూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా తన మహిమ కొరకు నేను ప్రయోగిస్తాడు. చెప్దామేమే? నూనె అని చెప్పే కదా, తైలాభిషేకాన్ని గురించి బైబిల్లో చక్కటి మాట రాసింది. అది చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, లేవియా కాండం 21వ అధ్యాయం 12వ వచనం. 21:12 అందరూ చూడండి తల్లి, చక్కటి మాట. చక్కటి విలువైన మాట, గుండెల్లో పెట్టుకోండి మాటలు. నాతో కలిసి, దేవుని అభిషేక తైలం అనేది కిరీటముగా అతని మీద ఉండును. ఇంకోసారి, దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును. అభిషేక తైలం ఎలాంటిదట? అయ్యో చెప్పాలి. అభిషేక తైలం ఎలాంటిదట? కిరీటం లాంటిది. బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో నంబర్ 1, రాజులను అభిషేక తైలంతో అభిషేకిస్తారు. నంబర్ 2, యాజకులను అభిషేక తైలంతో అభిషేకిస్తారు. నంబర్ 3, ప్రవక్తలను అభిషేక తైలంతో అభిషేకిస్తారు. ఈ ముగ్గురిని తప్ప ఎవరిని పడితే వాళ్ళను అభిషేక తైలంతో అభిషేకించినట్లుగా లేఖనాల్లో చూడం. చెప్పండి, ఎవరెవరిని అభిషేకిస్తారు? పెద్దగా ఆగండి. నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు చెప్పండి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఈ అభిషేక తైలం ఒక తల మీద కుమ్మరించబడిన తోడనే ఆ వ్యక్తిలో నుండి రాజరికపు మనసు పుట్టుకొని వస్తుంది. అంటే రాజు అంటే ఏలుబడి చేసేవాడా, ఏలుబడి చేయబడేవాడా? చెప్పాలి. ఏలుబడి చేయబడేవాడిని దాసుడు అంటారు, ఏలుబడి చేయబడేవారిని ప్రజలు అంటారు, ఏలుబడి చేసేవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే శరీరం నిన్ను ఏలుబడి చేయదు, శరీరాన్నే నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా మార్చబడిపోతావు, అంతే. దట్స్ ఇట్. పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు నీ కన్ను చూడు, ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది, ఒకసారి చూడు అని అనిపిస్తుంది. ఆత్మదేవుడు నీలోనికి వచ్చిన తర్వాత ఇది చూడకూడదు అని అనుకున్నావా? దట్స్ ఇట్, చూడవు. ఫోన్ తీసుకున్నావు, ఏదో వాక్యమో ఏదో విందామని అట్లా ఆన్ చేసావు. అట్లా స్క్రోల్ చేసేటప్పుడు వాట్సాప్ స్టేటస్లో ఏదో పనికిమాలిన బొమ్మ ఒకటి కనపడింది. ఆత్మ నీకు లేకపోతే ఒకసారి చూడు, ఇది కూడా తప్పేనా? కామన్. ఒకసారి చూడు, నీ శరీరం నిన్నేలుబడి చేస్తుంది. ఆత్మదేవుడు నీలో ఉంటే ఆ ఫోటో చోట్లతో కిరీటం అన్నది అభిషేక తైలం నా తల మీద ఉంది. ఈ చిన్న పనికి మాలిన బొమ్మ దగ్గర నా భక్తి తాకట్టు పెట్టటమా? నెవర్. కంటిని జయించేవాడిగా, నోటిని జయించేవాడిగా, నాలుకను జయించేవాడిగా. దైవజనమా, ప్రతి మనిషి శరీరం చేతిలో ఓడిపోయిన వాడే, ఆదాము కాలం మొదలుకొని టిల్ డేట్ ఈ రోజు వరకు. కానీ ఒక అద్భుతం చెప్పమంటారా? ఆత్మ పొందిన మనుషుడు ఆత్మ చేత శరీరపు క్రియలు చంపి ఆత్మానుసారులుగా బ్రతుకుతూ వచ్చారు. నడుచుకుంటూ వెళ్తున్నాడు ద్రాక్ష తోటలో. ఎవరు చెప్పండి? బైబిల్లో ద్రాక్ష తోట గుండా నడుచుకుంటా వెళ్తుంది ఎవరు? బొబ్బరిలుచు సింహం వచ్చింది. ఎవరి మీదకి? సంసోన్. రైట్, చూడండి. ద్రాక్ష తోట సంఘానికి గుర్తు. మనం సంఘానికి వచ్చిన
బొబ్బరించే సింహం లాంటి సాతాను నీ మీద దాడి చేయటానికి వస్తాడు. ఆ సింహం ఏదో కాదు, నీ శరీరమే. ఆ సింహం ఏదో కాదు, నీ కన్నే. ఆ శరీరం ఆ సింహం ఏదో కాదు, నీ ప్రాణాత్మ శరీరాలే. నీ సొంత శరీరమే నిన్ను మింగాలని ప్రయత్నం చేస్తుంది. ఏంటి మింగేది? నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీలో ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవాలను మింగేసే ఆ సింహం ఎవరై అంటే నీ సొంత శరీరమే. ఆదాము శరీరం చేతిలో ఓడిపోలేదా? నోవాహ్ శరీరం చేతిలో ఓడిపోలేదా? దావీదు శరీరం చేతిలో ఓడిపోలేదా? ప్రతి వ్యక్తి శరీరం చేతిలో మింగబడిన వాడే. సింహం బొబ్బరిల్లుచూ వస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఆత్మ అతని మీద బలముగా దిగిరాగా ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చివేశాడట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. నా వైపు చూసి చెప్పాలి. ఏ సింహం? చూపిస్తున్నా కదా, ఏ సింహం తమ్ముడా? ఏ సింహం? నీ శరీరం అనే సింహం. ఆత్మ నీలోనికి వస్తే ఏం చేస్తావో తెలుసా? రాజు నీలో నుంచి ఉద్భవించి శరీరం చేతిలో ఓడిపోకుండా శరీరాన్ని జయించే జయవీరుడిగా నిన్ను మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ అభిషేక తైలంలో ఉంటుంది. ఆమేన్. నీ లోపట దాగి ఉన్న రాజును బ్రతికించేది అభిషేక తైలం. అంత మాత్రమే కాదు, నీ లోపట ఎవరున్నారో తెలుసా? యాజకుడు. ఆమేన్. పెద్దగా చెప్పండి. ఎవరున్నారు? యాజకుడు అంటే ఇలా తెల్లబట్టలు వేసుకొని సేవ చేసే పాస్టర్ గారు అని కాదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నశించిపోతున్న ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రలాపించి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి యాజకుడు అని దేవుని వాక్యం అంటుంది. యేసయ్యకు మహిమ కలుగునుగాక అంటాడు జకరియా గ్రంథకర్త మాట్లాడుతూ అంత్యదినములలో దావీదు సంతతి వారి మీద నేను కరుణ నిందించున్న ఆత్మను కుమ్మరింప చేస్తాను. ఆ ఆత్మ కుమ్మరించినప్పుడు ఒక్కొక్కరు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తారు. ఎలా విజ్ఞాపన చేస్తారో తెలుసా? ఏకకుమారుని కోల్పోయిన తండ్రి ఏడ్చినట్లుగా, ఏకకుమారుని జ్యేష్ఠ కుమారుని కోల్పోయిన తండ్రి ప్రలాపించినట్లుగా నా సన్నిధిలో ప్రలాపిస్తూ ప్రార్థన చేస్తారు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీ లోపట ప్రార్థనా పరుడు ఉన్నాడు. నీ లోపట దాగి ఉన్న ప్రార్థనా పరుని నిద్రలేపేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మా, ఈ మాట వినండి. నీ లోపట దాగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థించాలనే మనస్సును, ప్రార్థనా పరుడైన వ్యక్తిని నీ లోపటి నుంచి బ్రతికించేది పరిశుద్ధాత్మ అభిషేక తైలం. మనందరికీ ఉన్న బలహీనత ఏంటో తెలుసా? గంటల తరబడి వాక్యం వినగలుగుతాం. రోజుకొచ్చి కొంతమంది 3-4 మెసేజ్లు వింటారట. వాళ్ళు చెప్తూ ఉంటే హృదయం ఎంత ఉప్పొగ్గిద్దంటే అంత ఉప్పొగ్గిద్ది. ఒక తల్లి చెప్తుంది, అయ్యా మా ఆయన పిచ్చోడైపోతాడేమో నాకు డౌట్గా ఉంది అయ్యా అంది. ఏం పిచ్చమ్మా అన్నాను. పొద్దున్నే లేవటంతో మీ వాక్యంతోనే లేస్తాడయ్యా. రాత్రి పండుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ కూడా పక్కనే పెట్టుకొని వాక్యం వింటా. ఆయన చెప్తాడు, అయ్యగారు రోజుకొచ్చి 3 గంటల ప్రసంగం వింటా, 3 ప్రసంగాలు వింటానయ్యా. అది గంట ఉండనే, గంటన్నర ఉండనే. అంటే రోజుకొచ్చి ఎంతసేపు వింటావన్నాను. 4.5 గంటలు. రోజు తిని మీకు సేదైపోతుంది. ఆ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళది ఒంగోలు. భర్త, కొడుకు, కూతురు తల్లిని తీసుకొని వచ్చారు. అయ్యా మా ఆవిడ మెంటలు వచ్చిందేమో, మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్తూ ఉంటే వాళ్ళ భర్త అంటాడు, మా ఆవిడకి మెంటలు పుట్టించింది మీరేనండి. నేనేం మెంటలు పుట్టించానయ్యా. అంతకు మునుపు ఇవన్నీ పెట్టుకునేది. నేను అంతగా చెప్పను కదయ్యా. ఏమో తీసేసింది. పొద్దున్నే లేవటంతో ప్రార్థన అంటది. ఇంట్లో ఏం పట్టించుకోదయ్యా. 24 గంటల ప్రార్థన అంటే ఈలోపు వాళ్ళ కూతురు అంటది, నానో ఈ పిచ్చి మంచిదేలే నాన్న, ఈ పిచ్చి ఉండాలా. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డ, నీ లోపట ప్రార్థనా పరుడు ఉన్నాడు, కన్నీటి ప్రార్థనా పరుడు ఉన్నాడు.
ఏడుస్తూ యేసయ్య పాదాలు తడిపే ఒక విజ్ఞాపన వీరుడు నీ లోపట ఉన్నాడు. నీ లోపట దాగి ఉన్న విజ్ఞాపన వీరుణ్ణి లేవనెత్తేవాడే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కదా. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన లోపల దాగి ఉన్న ప్రార్థనా పరుని యాజకుడిని బ్రతికించేది ఎవరై అంటే పరిశుద్ధాత్ముడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి, పరిశుద్ధాత్మ నూనె నీ తల మీద కుమ్మరించబడితే రాజులాగా పరిపాలన చేస్తావు, శరీరం చేతిలో ఓడిపో. పరిశుద్ధాత్మ నూనె నీ తల మీద కుమ్మరించబడితే యాజకుడిలాగా విజ్ఞాపన చేస్తావు. ప్రార్థనా జీవితం లేని వ్యక్తిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకం. మూడవది, ఆ అభిషేక తైలం ఆ నూనె తల మీద పోయబడినప్పుడు అతనిలో నుండి ప్రవక్త పుట్టుకొస్తాడు. చెప్పండి ఎవరు? కొంచెం గట్టిగా రా తల్లి, నాకు వినపడలా. బాల్కనీలో కూర్చున్న వాళ్ళు కొంచెం గట్టిగా. ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడే కూర్చుంటాడు, జరగబోయే వాటన్నిటినీ చెప్తాడు. రేపు ఏం జరగబోతుందో ఈరోజే చెప్పేస్తాడు. అట్లాగనే అరసేయి చూసి జాతకం చెప్పడం, నుదుటున్న గీతలను చూసి జాతకం చెప్పడం, కంటికి కనబడకపోయినా, చెవులకు వినబడకపోయినా, హృదయానికి గోచరం కాకపోయినా ఆత్మ ద్వారా దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడు. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. పెద్దగా హల్లెలూయా అంటే నీ లోపట ఎవరున్నారు? మొదట ఆయన నీ లోపట ఎవరున్నారు? ఆ రాజును బ్రతికించేవాడు పరిశుద్ధాత్ముడు. నీ లోపట ఎవరున్నారు? యాజకుడు. ఆ యాజకుడిని బ్రతికించేవాడు పరిశుద్ధాత్ముడు. రేపేం జరుగుతుందో ఈరోజే చెప్పబోతాం. ఓ రోజు తమ్ముడు అబ్రాం నాతో పాటు 3 నెలలు బట్టి డ్యూటీ లేదు ఆ తమ్ముడికి. ఒక చోట విజిటింగ్కి వెళ్తా ఒక కంపెనీ న్యూజిలాండ్ ఏదో కంపెనీ ఉంది. ఆడికొచ్చి, తమ్ముడా ఈ కంపెనీలో దేవుడు నీకు డ్యూటీ ఇచ్చాడు తమ్ముడా అన్న. నా వైపు చూసి, ఆ కంపెనీ ఎండి మీ చుట్టమా అన్నాడు. ఒరే మా చుట్టం కాదు, మీ చుట్టం కాదు, నీకు ఈ కంపెనీలో డ్యూటీ ఇస్తాడు తమ్ముడా అన్నా మీరు ఇంత ధైర్యంగా చెప్పారంటే తప్పకుండా ఆ కంపెనీలు చేసేవాళ్ళు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ అడ్రస్ ఇవ్వండి అన్నాడు. ఈ కంపెనీ పేరు మొట్టమొదటిసారి చూస్తున్నాను నాయన, నాకు ఎవరు తెలియదు నాయన అని ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. విచిత్రం తెలుసా, అదే వారంలో ఆ కంపెనీలో ఆ బిడ్డకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎందుకు చెప్పమో తెలుసా? రేపు మీరు వచ్చి, అయ్యగారు ఇది సోది అయిపోద్ది, జాకబన్నా ఇది సోది అయిపోద్ది. అమ్మ బలుకు జగదంబ బలుకు, అమ్మ బలుకు జగదంబ బలుకు, అమ్మ బలుకు జగదంబ బలుకు. జీవుడు అటు పోయాడు, బిడ్డ ఇటు వస్తున్నాడు, ఇదైపోద్ది. ఇది సోది కాదు, జాతకాలు కాదు. కూర్చుంటావు, ఆత్మలోనే భవిష్యత్తులో ఏం జరగబోతుందో గ్రహించే ప్రవక్తత్వాన్ని నీలో నుంచి పుట్టించేవాడు పరిశుద్ధాత్మ. ఆగండి, ఇక్కడ ఆత్మ నీకు లేకపోతే ఎన్నిన్నారో చూడండి. లోపట దాగిన ప్రతిభను బయటికి తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడో ఆ కారణాన్ని తెలియచెప్పి కారణ జన్మురాలిగా నిన్ను మార్చేవాడు పరిశుద్ధాత్ముడు. కారణ జన్ముడుగా నిన్ను చేసేవాడు పరిశుద్ధాత్ముడు. నాకంటే ఈ విషయంలో సేవకురాలికి మహాకృప. ఎవరైనా గర్భవతులు వచ్చారనుకోండి, ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత చెప్తారు, మగబిడ్డ ఇచ్చాడు, ఆ బిడ్డకి ఆడబిడ్డ ఇచ్చారు, పుట్టేది చెప్తారు, ఆ తర్వాత కూడా చెప్తారు. అప్పుడప్పుడు సమాధి పెట్టి కనపడతారు. ప్రార్థన చేస్తే రైట్, ఆ బిడ్డకు ఉద్యోగం ఇచ్చాడు, ఈ కుటుంబంలో ఈ కార్యం జరగబోతుంది. కొన్నిసార్లు ఆత్మలో మీరు ఎక్కడున్నా, ఎవరి బిడ్డలారా చూడండి, మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? మా కళ్ళతో మేము చూడం, మీతో పాటు మేము రాం.
మా శరీరం మీతో రాకపోయినా మా ఆత్మ మీతో పాటు వస్తుంది. ఎక్కడుండి ఏం చేస్తున్నారో ఇట్టే గ్రహించగలుగుతాం. అమ్మా, ఆ ఆత్మ ప్రత్యక్షత ఉంటే నీ పిల్లలు ఎటు పోతున్నారు సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరంలా. సీసీ కెమెరా కంటే బలమైన వాడు నీ లోపల దాగి ఉన్న ప్రవక్తత్వపు స్వభావం కలిగిన వాడు. వీటన్నిటినీ లోపల నుంచి బయటికి తీసుకొచ్చేది ఎవరు? ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డలారా, ఆ ఆత్మ వర్షం ఒక్కొక్క బిడ్డ తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఒక్క క్షణం నా వైపు చూడండి. మీరు రకరకాల డినామినేషన్ నుంచి వచ్చారు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి మీరు వచ్చారంటే 100కి 100 వాక్య ప్రేమికులు. హెబ్రో నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఎల్ఈఎఫ్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, లోదరన్ నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు, సిఎస్ఐ నుంచి వచ్చిన రకరకాల డినామినేషన్ నుంచి వచ్చారు. దేన్ని మనం కించపరచకూడదు. అన్నీ క్రీస్తు శరీరములు సాటి అవయవాలే. అయితే నేను గతంలో మనం విన్న బోధలు, పరిశుద్ధాత్మ అంటే అల్లరి కేక, ఏంటి ఇట్లా అల్లరి? ఆరాధనకి వెళ్ళామంటే సైలెంట్గా ఉండాలా? ఆరాధనకి వెళ్ళామంటే కనీసం ఒక పావు గంటన కునుకేసుకోవాలా? మరి అల్లరి కేకలు ఏంటని ఈ బోధలు విని ఎవరైనా ఆత్మచేత నింపబడతా భాషలు మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా చూస్తాం. పరిశుద్ధాత్ముడు కొందరి సొత్తు కాదు, ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యమై ఉన్నాడు. ప్రతి బిడ్డ ఆత్మను పొందుకొని ఆత్మవశులుగా మార్చబడుదురుగాక.